మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ పరిధిలోని మున్నేగు వాగు వద్ద 3 కోట్ల వ్యయంతో నిర్మించిన బతుకమ్మ ఘాట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూక్య ఉమా మురళీ నాయక్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే చేసి చూపించిందని ధీమా వ్యక్తం చేశారు. మన బతుకమ్మ నిమజ్జనాలు అక్కడే జరుగుతూ ఉంది. ఎప్పుడన్నా నిమజ్జనం అనేది ప్రవహించే నీళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పేసి శాస్త్రులు చెప్పడంతో నేను అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి మున్నేరు వాగులోనే స్థిరమైన ప్లాట్ఫామ్ కట్టి ఒక పెద్ద ఎత్తున దాదాపు 6-7 కోట్ల రూపాయలతోటి మనం బతుకమ్మ ఘాట్ని ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా అయినా ఇక్కడ చాలామంది మహిళలు, యూత్లు మనందరూ బతుకమ్మ నిమజ్జనాలతో పాటు గణేష్ నిమజ్జనాలను కూడా చాలా భారీ సంఖ్యలో వాళ్ళు పాల్గొంటారు. అందుకే వారి కొరకు ఇక్కడ మన మున్నేరు వాగులో బతుకమ్మ ఘాట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా సానుకూలంగా స్పందించి మన మహబూబాబాద్ మున్సిపాలిటీకి డెవలప్మెంట్కే 60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు బతుకమ్మ ఘాట్కి వెచ్చించి, అదేవిధంగా జమండ్లపల్లి సైడ్ ఉన్నటువంటి ఏదైతే వాగుందో దానికి మరో 2 కోట్ల రూపాయలతోటి పూర్తిగా బతుకమ్మ ఘాట్ని చాలా చూడముచ్చటగా ప్రజలకు అందుబాటులో విధంగా, అదేవిధంగా మహిళలు ఇక్కడే బతుకమ్మలను పేర్చి ఆడుకుంటూ నిమజ్జనాలు చేసుకోవడానికి వెసులుబాటు, అదేవిధంగా వినాయక నిమజ్జనాలకు ఇక్కడే చేసుకునే వెసులుబాటును కలిగించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టబోతున్నాం.